పుట్టిన వాడివి నాకు ఏ విధంగా అంటే నా ముంగట నువ్వు నడుస్తుంటే నీ వెనక నేను వస్తుండను నీ ఆ సాయితమ్మ అయి ఉండాలి అన్న. కానీ అమ్మ నాకు ఇవన్నీ చెప్తున్నావు కానీ నేను రానున్న కాలం లోపల కలియుగం లోపల నాకు 12 బిగల పట్టాలంటున్నావు ఈ యొక్క కలియుగం లోపల అని చెప్పేటువంటి కల్లా మరి నేను ఏ విధంగా పాటలు పాడాలి ఏ విధంగా ఆటలాడాలని బిడ్డ చెప్తా విను అని రేణుకా ఎల్లమ్మ బాలకుడికి ఏమని చెప్తున్నదంటే హరిచేతుల అంజనం వేసింది ఏకాదిష్టి పెట్టి చూసింది కొడికాలు కుంకుమ తీసింది ఎడమకాలు బండాలు తీసింది రేణుకా ఎల్లమ్మ నామకరణం పెడుతుంది బాలుడికి ఓ బాలక నువ్వు బండలు పుట్టిన బయట పంపల భక్తులు అంటున్నావు అనేటి వరకు రేణుకా ఎల్లమ్మ డొక్కల బాణం కొట్టినది గర్ర పక్షికి మాత్రం బాణం కొట్టేటి వరకల్లా దాని మీద పడ్డది బా యొక్క పక్షి వచ్చి దాని డొక్క చేసింది మాత్రము జమి యొక్క తట్టు కాల్చినది దాని యొక్క పొర తీసినది జమి యొక్క పొర గావించినది దాని యొక్క పేరు తీసింది ఆ యొక్క తారం గావించింది దాని యొక్క ఏలు తీసినది కూల గావించింది కూల గావించి సంఖ్య చేస్తున్న బిడ్డ అని ఆ బాలకుడు చెప్పేటి వరకల్లా ఆ మంది ఏం పాటలు పాడాలి ఏ మాటలు ఆడాలని బాలకుడు అడిగేటి వరకల్లా అప్పుడు ఏ విధంగా పాటలు నేర్పుతుందంటే బిడ్డ జై జై కుమారి ఎల్లమ్మ ఎల్లమ్మ ఉన్నది ఆ గడియ లోపల నేను ఇంటికి 5 కోట్లు పెట్టుకొని తిరుగుతున్నాను ఆ ఇంటికి 5 కోట్లు కులం లేదు తరం లేకుండా 5 కోట్లు పెట్టుకొని తిరుగుతున్నాను 5 కోట్లు వచ్చినప్పుడే వాళ్ళ ఇంట్లో నేను వెళ్ళమని ఉంటాను వాళ్ళ ఇంట్లో 12 బిగల పట్టాలు వేసి రంగు రంగుల పట్టాలు వేసి రకాల పాటలతోని ఈ విధంగా ఆడపాటలు బిడ్డ అని చెప్పినది నాకు ఎక్కువ గడియ లేవు నేను మాత్రం నా భర్త దగ్గరికి పోవాలి నా గడియ దాటిపోతే మాత్రం నా భర్త పూర్వం ఉన్నటువంటి పూర్వము కష్టమైన పూర్వం భంగం అయిపోతుందని చెప్పేటి వరకల్లా అక్కడ మాత్రము సంఖ్యకేసింది బాల గురించి జమడికి వేసి పంటల ఉట్టిన బయట పంపాల భక్తుని నామకరణం పెట్టింది పెట్టి మాత్రం బాణం దగ్గరికి ఆ బాణం తీసుకొని బోనంతో మాత్రం భర్త దగ్గరికి వెళ్తున్నది వెళ్ళే గడియలలో మాత్రం అడవి లోపల మాత్రము అలా అడవి లోపలికి సండ్రు పోయేవారు కల్లా అడవి లోపల మాత్రం ఎప్పుడైనా 3 గౌతులు అడ్డవచ్చినారు ఆ గౌతులు ఎవరు అనేది మీ రేణుకా ఎల్లమ్మకు తెలుస్తలేదు కానీ వీళ్ళు ఎవరు అంటే మీకు చెప్తున్నా నేను ఇప్పుడు రెండోది వీళ్ళు ఎవరో కాదు ఆ గౌతులు మారువేషంలో పురోగోషం పెట్టుకొని 3 గంటలతో చాలా నిమిషంతో వాళ్ళు మాత్రం 3 గౌతులు అడ్డవచ్చినారు వచ్చేటి వరకల్లో వాళ్ళు ఏమంటారంటే ఈ ఎవరు 3 అడ్డవచ్చినారు అనేటి వరకల్లా ఆ పాలకులు అనేటి వరకల్లా మాత్రం ఈ ఎల్లమ్మ ఏమంటుందంటే అడిగినారు వాళ్ళు అడిగిన వర్గాల బాలకులు ఏమనంటారంటే కానీ వాళ్ళు ఎవరు అనేది అర్థం కాదు కానీ వాళ్ళు ఎవరో కాదు మన మేనబావులైన కార్తీక రాజులు మమ్మల్ని దగ్గర చేసుకోకుండా ఆ యొక్క ఎవరిని వేరే వాళ్ళు చేసుకున్నది తన కోరిన వాళ్ళని ఆ యొక్క పుట్టవన్నము పిలవన్నము పూలం మంగళం చేసినట్టుంటే మనకు మాత్రము ఎలాంటి అది కాదు దీనికి కడుపుపాటు పండలేదు నాగవేలి కానియద్దని అనుకునేటి వరకల్లా ఆడికెళ్ళి మాత్రం గౌతులు అడ్డం వచ్చే వరకు ఆగిపోయినా అడి లోపల నేను మగవారిని 3 అయినారు నేను ఆడదాన్ని ఉంటుందని అయినా అనేటి వరకల్లా అప్పుడు రేణుకా ఎల్లమ్మ ఏమంటుందంటే బాధతో నీ కన్నీరు కూడా పోసుకుంటూ పోనాదా
రమ్మన్నా వస్తాడు వస్తాడా మీరు ముగ్గురు వచ్చినారు ముగ్గురు అందరం మీరు ఎవరు మీరు మరి భరత్ కుమార్ ఈ పేరు చెప్తున్నాం కార్తీక రాజు అటువంటి రాజులు మాత్రమేనా ప్రకారంగా అడవి లోపల ఆ యొక్క రేణుకాయ ఎలా ఆపుతున్నాడంటే రేణుకాయ ఎల్లమ్మ రాజుల వినరా కార్తీకమ్మ అట్లా పోయేటి అదొక బాలున్నది దాని అంశాన్ని అడగ దాన్ని చూస్తే మన పానం ఎట్లుందంటే అయితే దానం తినాలి అవును ఓ కౌకులారా అడవి లోపల నన్ను వాడదాన్ని వండదా చూసి మాత్రం మీరు అందరాని మాటలు అంటున్నారు మీకు మంచిది కాదు బిడ్డ నాటు తల్లి ఉంటుంది నాటు పని మాత్రం నన్ను తగ్గించుకొని అడవి లోపల నేను ఒక్కదాన్ని ఉన్నాను అనుకోని మీరు నన్ను ఏం చేయాలి మీకు ఏం కోరిక కావాలో చెప్పు మాకు పెట్టాలి ఆకలి వద్దు రాత్రి అన్నం అయిపోయింది తిన్నావా తను తినలే ఆ చికెన్ నాకు ఎడుతారని నీకు ఎడుతారు అయితే అప్పుడు రేణుకాయ ఎల్లమ్మ వీళ్ళు మాత్రం కోరము దిద్దుమంటున్నారు రేణుకాయ ఎల్లమ్మ కన్నీరు కూడా పోసుకుంటూ నా దాపానేశ్వర నేను తీసుకొచ్చేదేమో నీకు ఈ యొక్క పూర్ణమైనా నాకు ఈ అడవి లోపల మాత్రం ముగ్గురు కౌతులాట వచ్చి నన్ను బాగా చేసేది దూరం తీసుకుంటున్నా అప్పుడు పూర్ణం తీస్తేనే బాగమైంది పూర్ణం తీసుకోకపోతే మీరు అడవి లోపల వాళ్ళు అయిపోయినారు వాళ్ళు మొక్క అయిపోయింది నాదా నా తప్పు మన్నించాలి గౌతులు మాత్రం రేణుకాయ ఎల్లమ్మ దర్శన వారికి తల మీద ఉంటుంది కొలిసిన వారికి బొమ్మన ఉంటుంది నిలిచిన వారికి నిమ్మ ఉంటుంది కానీ మీరు కోరిన వారికి ఇస్తాను చెప్పి అంటే మీరు ఏం కోరిన ఆకలి దించి అందులో ఏమేమి కూరలు ఉన్నాయో ఏమేమి అన్నం ఉన్నదో కడుపు నిండా పెట్టినాకనే వీడికెళ్ళవో అంటే ఓనం తీస్తాగానే మరి ఎంత తింటారు బిడ్డ మీరు చెప్తాడు అప్పుడు దేవాలయం అప్పుడు 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 కానీ ఈనాడు చంబియాకు అది ఎందుకని చెప్తా అయితే జంబియాకు తెచ్చుకొని ఆకు తెచ్చుకొని ఇస్తారా అక్కడ కొట్టుకొని నేను పొలం నుంచి మీకు అన్నం పెడతా జంబియాకు తీసుకురా